హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీరు డిగ్రీ కనుక కంప్లీట్ చేస్తుండి ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీకు ఒక గుడ్ న్యూస్. ఈ వీడియోలో మీకు నేను అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వివరాలు అయితే షేర్ చేయబోతున్నాను. జాబ్ సెక్యూరిటీ అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది. జాబ్ లొకేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఉంటాయి. ఇక వివరాలు ఏంటనేది చూస్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. అయితే ఈ కంపెనీ అనేది మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి లీడింగ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. జాబ్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పడానికి మెయిన్ రీజన్ చూసుకుంటే ఈ కంపెనీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉంటుంది. అంటే ఇక్కడ మీకు జాబ్ సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే ఉండడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయి ఈ జాబ్ కూడా అవే బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు అండర్లైన్ చేశాను చూడండి, నోటిఫికేషన్ అఫీషియల్గా మనకి 29th January 2024 రిలీజ్ అయినట్లు మెన్షన్ చేశారు. నోటిఫికేషన్లో రిక్రూట్ చేసిన పోస్ట్ నేమ్ చూసుకుంటే అసిస్టెంట్ పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 300 పోస్టులు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. సో ఈ 300 పోస్టుల గురించి పక్కన పెడితే జాబ్ లొకేషన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్లో ఉంటాయన్నాను కదా. మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణకి సంబంధించి వేకెన్సీస్ మెన్షన్ చేశారు. సో ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఆల్ఫాబెట్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ చూస్తే టోటల్గా 6 పోస్టులు అయితే ఉన్నాయన్నారు. వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ చేశారు. ఆ వివరాలు ఒకసారి క్లియర్గా చూస్తే ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్టు, ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్టు, ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్టు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి ఒక పోస్టు, ఫైనల్లీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు కేటాయించారు. సో కమ్యూనిటీలో అందరినీ సాటిస్ఫై చేసే విధంగానే ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. పోస్టులు అయితే అవే ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి షేర్ అయితే చేశారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోస్టులు వాటిని డివైడ్ చేసిన డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఇక తెలంగాణలో ఏవైతే పోస్టులు ఉంటాయో వాటి గురించి చూద్దాం. తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణలో కూడా సేమ్ 6 పోస్టులే ఉన్నాయి. ఇందులో మనకి ఎస్సీ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్టు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి ఒక పోస్టు, ఫైనల్లీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు కేటాయించారు. టోటల్గా 6 పోస్టులని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. బట్ తెలంగాణలో చూసుకుంటే మనకి ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఎటువంటి పోస్టులు అయితే లేవు. ఇక్కడైతే మనకి ఇక్కడ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి కాస్త డిసప్పాయింటెడ్ థింగ్ అనుకోవచ్చు తెలంగాణలో. సో ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిమైనింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. రిమైనింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్లో ముందుగా తెలుసుకోవాల్సింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి షెడ్యూల్, అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఈ డీటెయిల్స్. సో ఆ వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్స్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ అండ్ లాస్ట్ డేట్స్ అనేవి చూస్తే మనకి February 1 నుంచి జాబ్స్కి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో తీసుకుంటున్నారు. ఇక లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి February 15th అనేది లాస్ట్ డేట్. అంటే మనకి 15 days మాత్రమే టైం ఉంది ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజెస్లో ఉంటుందని చెప్పారు. అందులో మనకి స్టేజ్ 1ని ప్రిలిమినరీ ఎగ్జామ్, స్టేజ్ 2ని చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్ అని చెప్పి పిలుస్తున్నారు. సో ఇక్కడ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి చూసుకుంటే డేట్స్ అయితే ఇచ్చారు. మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ ఇవ్వలేదు. ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే మనకి March 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పారు. అంటే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇది మీకు యూస్ఫుల్ అయ్యేటటువంటి నోటిఫికేషన్. ఇక Tier 2కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవి కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. నోటిఫికేషన్లో మెన్షన్ చేయండి ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనే దాని గురించి మెన్షన్ చేయలేదు. సో ఆ పాయింట్ని కన్సిడర్ చేయండి. సో ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని మెన్షన్ చేశారు. ఆ ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ముందుగా ఏజ్ లిమిట్స్ ఇచ్చారు. ఏజ్ లిమిట్స్ అనేవి చూస్తే ఒకసారి ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం 21 years ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ చూడండి. ఇక రిజర్వేషన్స్ అనేవి యాజ్ యూజువల్గానే మెన్షన్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ కాబట్టి సేమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అప్లికేబుల్ అవుతాయి. ఆ విధంగా చూస్తే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో భాగంగా ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం ఆల్రెడీ డిగ్రీతో అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి ముందుగానే చెప్పుకున్నాం. బట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని ఒకసారి క్లియర్గా చదువుదాం. నోటిఫికేషన్లో ఈ రిక్రూట్మెంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేసిన పాయింట్స్ ఏంటంటే A candidate must be minimum qualification graduation in any discipline from a recognized university or any equivalent qualification from a recognized
సచ్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో అంటే దీని అర్థం ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైనా సరే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేయొచ్చు. ఇక్కడ డిగ్రీలో మీకు బ్రాంచ్తో సంబంధం లేదు, బీఎస్సీ, బీకామ్, బీఏ ఇలాంటి దేనితోని సంబంధం లేదు. డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మీరు అప్లై చేయొచ్చు, లేదా డిగ్రీ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏదైనా మీకు ఉంటే సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే చూడండి. అయితే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటే అప్లై అయితే చేయలేరు, లేదా బీటెక్లో అయినా సరే ఫైనల్ ఇయర్లో ఉంటే అప్లై అయితే చేయలేరు. ఎందుకంటే మనకి January 1, 2024కి మన సర్టిఫికేట్స్ మన దగ్గర ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ప్రాసెస్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఇన్ పాసింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ 1/1/2024 అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి ఏ స్టేట్ మీరు ఆ వేకెన్సీస్కి అప్లై అయితే చేస్తారో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడం, చదవడం ఇవన్నీ రావాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని మెన్షన్ చేశారు. అంటే మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి చూసాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏవైతే మీరు అప్లై చేసే జాబ్స్ ఉంటాయో వాటికి ఖచ్చితంగా తెలుగు మాట్లాడడం, రాయడం, చదవడం రావాలి. తెలంగాణ వాళ్ళకి తెలుగు చదవడం, మాట్లాడడం, రాయడంతో పాటు ఉర్దూ కూడా ఆప్షనల్గా ఉంది. సో ఇక్కడ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ రిక్రూట్మెంట్లో సెలక్షన్ ప్రాసెస్ వివరాలకు వెళ్దాం. అండ్ లాస్ట్లీ ఒక బ్యాడ్ న్యూస్ కూడా మీకు షేర్ అయితే చేస్తాం. కనుక మనం సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్తే ఈ రిక్రూట్మెంట్లో భాగంగా సెలక్షన్ ప్రాసెస్ని ముందుగా మనం చెక్ చేసిన విధంగానే 2 స్టేజెస్ మెన్షన్ చేశారు, ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ అని. సో 2 స్టేజెస్లో మనకి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది. అండ్ ఆల్సో ఎగ్జామ్ పేపర్స్, ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ పేపర్స్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ బేస్డ్ ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. అండ్ ఆల్సో ఎగ్జామ్ జరిగే లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే ఈ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించిన టెస్ట్ కూడా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్, నెగిటివ్ మార్కింగ్ కూడా ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్కి ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అనేది చూసుకుంటే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి మాట్లాడితే ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కింగ్ క్యారీ చేస్తుంది. ఇక ఎగ్జామ్కి మనకి ఇచ్చిన టైం చూసుకుంటే 1 అవర్. ఎగ్జామ్ పేపర్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ పేపర్ని చూస్తే ప్రిలిమినరీకి సంబంధించి సెక్షన్ 1లో టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. సెక్షన్ 2లో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, దీనికి సంబంధించి 35 క్వశ్చన్స్ అండ్ 35 మార్క్స్. సెక్షన్ 3లో మనకి టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ, దీనికి సంబంధించి కూడా 35 క్వశ్చన్స్ అండ్ 35 మార్క్స్. ఓవరాల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ అండ్ మార్క్స్ చూసుకుంటే 100 మార్క్స్. టైం చూసుకుంటే 60 minutes. సో ఇక్కడ డీటెయిల్స్ని క్లియర్గా చూడండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఈ ప్యాటర్న్లో జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ ఎగ్జామ్కి పంపిస్తారు. మెయిన్ ఎగ్జామ్కి పంపించిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ గురించి కూడా ఒకసారి మనం చూస్తే, మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 250 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుందని మెన్షన్ చేయడంతో పాటు మనకి టైం చూసుకుంటే 2 hours అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి చూసుకుంటే మనకి 5 సెక్షన్స్గా ఎగ్జామ్ పేపర్ని డివైడ్ చేశారు. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ని చూద్దాం. ఆ డీటెయిల్స్ని చూస్తే సెక్షన్ 1లో టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. సెక్షన్ 2లో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. సెక్షన్ 3లో టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ సెక్షన్ 4లో ఉంటుంది, దీనికి సంబంధించి కూడా 40 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. ఫైనల్లీ సెక్షన్ 5లో టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, దీనికి సంబంధించి కూడా 40 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ విధంగా మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్ పేపర్స్ అయితే ఉంటాయి. మీకు నెగిటివ్ మార్కింగ్ గురించి అండ్ ఎగ్జామ్ లాంగ్వేజెస్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది కూడా ముందుగానే షేర్ చేశాను. అండ్ ఆల్సో మీకు ఒక విషయం చెప్పాను కదా, ఎవరైతే ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి మెరిట్ వచ్చి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి. సో ఆ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి మనకి ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనే దాని గురించి ఇక్కడ వెన్యూ కానీ ఎగ్జామ్ సెంటర్స్ కానీ వీటన్నిటి డీటెయిల్స్ని ఎప్పుడైతే ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ డేటాని అఫీషియల్ వెబ్సైట్లో పెడతారో ఆ టైంలో వాళ్ళకి ఈ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేయడం జరుగుతుందని చెప్పారు. రీజనల్ ఏదైతే లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుందో దానికి ఎటువంటి స్కోర్ అయితే ఉండదు, ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే ఆ విషయం. సో ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ వివరాలు చూస్తే ఇందులో మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ని డివైడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ చూస్తే
చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఇవైతే ప్రిలిమినరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్. ఇక మెయిన్స్కి సంబంధించి చూసుకుంటే విజయవాడ, విశాఖపట్నం మెయిన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్. ఇప్పుడు తెలంగాణ స్టేట్కి సంబంధించి చూద్దాం. తెలంగాణ స్టేట్కి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకునే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రిలిమినరీకి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్. ఇక మెయిన్స్కి సంబంధించి ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఎగ్జామ్ సెంటర్గా ఉంది. అయితే వీడియో ఎండింగ్లో మీకు ఒక డిసప్పాయింటింగ్ న్యూస్ అయితే షేర్ చేస్తాను కదా, అదేంటంటే అప్లికేషన్ ఫీజ్. సో ఈ అప్లికేషన్ ఫీజు గురించి ఒక్కసారి క్లియర్గా మాట్లాడితే, అప్లికేషన్ ఫీజుని ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 100 రూపీస్గా మెన్షన్ చేశారు. అంటే ఈ జాబ్స్కి అప్లై చేసే ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 850 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇదే ఇక్కడ మీకు డిసప్పాయింటెడ్ న్యూస్ అన్నాను కదా. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు. సో ఏమన్నా ఆల్టర్నేటివ్ జాబ్స్కి ట్రై చేద్దామంటే ప్రతి వారం ఏదో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అప్లికేషన్ ఫీజు ఏమో కొంతమందికి ఉండట్లేదు, ఒకవేళ ఉన్నా సరే వాళ్ళకి ఎఫర్ట్ చేసే విధంగా ఉంటుంది, ఇంకొకరికేమో ఎఫర్ట్ చేయలేని విధంగా అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఈ 850 రూపీస్లో ఓబీసీ క్యాండిడేట్స్కి అప్లై చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఒకే ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. సో ఆ పోస్టుకు కూడా తెలంగాణ వాళ్ళు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది సెంట్రల్ వైజ్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ కాబట్టి. అండ్ ఆల్సో రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా వాళ్ళకి తెలుగే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ది న్యూ ఇండియన్ అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్ డీటెయిల్స్ ఇక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలాగే మరిన్నిటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైనా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ ఆల్సో ప్రతిసారి అడుగుతున్నాను, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్నిటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.